ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో నుంచి ఒక వచనం చదువుతానండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, ఫర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడైన ఆ అంత్యోకయ వాడునొక నికోలాసు అను వారిని ఏర్పరచుకునిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆది సంఘములో మరి శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చే కొద్దీ ఆ దినములలో సంఖ్య విస్తరించున్నప్పుడు అంటున్నాడు. ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినాయి. ఏంటంటే, ఒకరిని కొంచెం డిఫరెంట్స్గా చూస్తుంటున్నారు, భేదంగా చూస్తుంటున్నారు. చూడండి, అనుదిన పరిచయంలో విధవరాలను చిన్న చూపు చూచండి. హెబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడు కాబట్టి గ్రీకు భాష మాట్లాడే యూదులు వాళ్ళకు కొంచెం భేదం పుట్టి సరిగినారు. అప్పుడు ఈ విషయము 12 అపోస్తల దగ్గరికి అక్కడ తీసుకొచ్చినప్పుడు మరి వారు ఏం చేశారంటే, ఏం చెప్తున్నారు, మరి ఏంటిది మీ మధ్యలో మరి జగడము, మరి ఈ విషయాలని తీర్పు తీర్చటకు మాకు మరి అందరికీ ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ సమస్యలు తీర్చేదాని కొరకై మరి కొంతమందిని మేము ప్రత్యేకిస్తాము అని చెప్పేసి 3వ వచనంలో. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకునుడి. మంచి పేరు పొందిన మనుషులను ఏర్పరచుకునుడి. వారు మీకు పరిచర్య, మీ సమస్యలు తీర్చేదాని కొరకై మీకు పరిచర్య చేసేదానికి పనికొస్తారు. అంటే వాళ్ళు అట్లాగే చెప్పాలంటే, వాళ్ళు మేము బోధించే వాళ్ళం ఉంటున్నాము అపోస్తలం, మరి మీరు ఏర్పరచుకునే వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళు డీకెన్స్ అంటారు చూడి, పరిచర్య చేసేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఎట్లా ఉండాలా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిలుకున్న వారే. కాబట్టి ఒక పరిచర్య చేసేటువంటి వాడు ఎటువంటి వాడు ఉండాలా, ఆత్మతోనూ జ్ఞానంతో, ఫుల్ ఆఫ్ విజ్డమ్ అంటే స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి ఇది ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ దానికి. అట్లా చెప్పి ఆ విధంగా జనసమూహంతటికి ఇది బాగుంది అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండినవాడైన స్టెఫనును, ఇక్కడ 7 మందిని సెలెక్ట్ చేశారు. మట్టివాడు స్టెఫన్, మొట్టమొదటివాడు స్టెఫనును అంటాడు. కాబట్టి ఈ స్టెఫను మరి ఏమి కలిగిన వాడు ఉంటున్నాడు, ఆత్మపూర్ణుడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం కదా. ఈ స్టెఫన్ ఆత్మపూర్ణుడుగా ఉంటున్నాడు. అందుకొరకు ఏం చెప్తున్నాడు ఇక్కడ, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడై. కాబట్టి విశ్వాసము పరిశుద్ధాత్మతో. కాబట్టి సంఘాల్లో మరి ఈ దినాల్లో కలవరాలు ఎందుకు వస్తుంటున్నాయంటే, ఇటువంటి వారు లేరు. అథారిటీ చలాయిస్తుంటున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళ దగ్గర విశ్వాసము లేదు, మరి చూసినట్లయితే పరిశుద్ధాత్మ సన్నిధి లేదు. అంటే శారీరకముగా ప్రయత్నం చేస్తున్నారు కాంప్రమైజ్ చేసేదానికి. అది కాదు. సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఆత్మీయ సమస్యలు ఆత్మీయంగా తీర్చుకోవాలి. ఈ జ్ఞానం కావాలంటే ఏముండాలి వాళ్ళకు, మరి పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ఉండాలి. అందుకొరకే ఇక్కడ స్టెఫన్ అయితే పరిశుద్ధాత్మతో నిండుకునే, అంత మాత్రం కాకుండా జ్ఞానం కలిగిన వాడుకుంటున్నాడు, జ్ఞానముతోనూ అనేటువంటి. కాబట్టి దైవిక జ్ఞానం, ఎటువంటి జ్ఞానము, దైవిక జ్ఞానం మనకు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏదో ఒక మంచి డిగ్రీలు కలిగో అంతస్తులు ఉండేవారి అటువంటి జ్ఞానం కాదు. సంఘాల్లో నడిపించాలంటే ఆత్మ సంబంధమైన పరిచయలో నెరవేర్చాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరము. కాబట్టి ఆ విధంగా మరి పెద్దలను నిర్ణయించేటప్పుడు ఇటువంటిది అవసరమని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే స్టెఫన్ విషయంలో సాక్ష్యం ఏంటంటే, జ్ఞానంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునేవాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎటువంటి జ్ఞానం అతను కలిగి ఉంటున్నాడంటే, అక్కడ ప్రజల మధ్యలో పరిచయం చేసేటప్పుడు స్టెఫను వారితో మాట్లాడేటప్పుడు 10వ వచనంలో, మాట్లాడటందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడేటప్పుడు ఆయన అగుపరిచినట్టు జ్ఞానము, ఆయన అగుపరిచినట్టు ఆత్మ సన్నిధిని వారు ఎదిరింపలేకపోయినారు. అంటే ఎటువంటి వారు అంటే మరి మంచి జ్ఞానం కలిగిన వాడుగా, దైవిక జ్ఞానం. రెండవదిగా మనం చూస్తుంటున్నాము 8వ వచనంలో ఏమంటున్నాడంటే, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్యలో మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేసెను. కాబట్టి కృపతోనూ బలముతోనూ, నాట్ జ్ఞానమే కాదు, ఇక్కడ బలము కూడా ఉంటుంది. పవర్, ద పవర్ ఆఫ్ ఎ హోలీ గోస్ట్. కాబట్టి ఎటువంటి
మహత్కార్యము చేసినాడు, ఆశ్చర్యకార్యాలు చేసి సూచక్రియలు చేసినాడు. అటువంటి మరి సామర్థ్యం కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి స్టెఫను మరి అక్కడ ఏర్పరచబడినాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే 15వ వచనంలో ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 15వ వచనంలో రైట్ ఇక్కడ మరి మోషే మనకిచ్చిన ఆచారములకు మార్చునని అక్కడ కంప్లైంట్ తీసుకుపోయి అక్కడ చూసినట్లయితే ప్రధాన యాజకుల దగ్గర నిలబెడుతుంటున్నారు. అప్పుడు ప్రధాన యాజకుల సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖములే వారికి కనబడెను. ఫుల్ ఆఫ్ లైట్. అతనిలో దైవిక జ్ఞానం ఉంటున్నది, దైవిక బలం ఉంటున్నది, దైవిక ఆత్మ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం కనిపిస్తున్నది? లైట్, ప్రకాశం అనేటువంటిది. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళంతా అక్కడ మరి చూసినట్లయితే తీర్పు తీర్చాలని నిర్ణయించుకుని కూర్చున్నటువంటి వారందరూ అతని ముఖం చూస్తానగానే బ్రైట్గా మారింది అనమాట. అంటే దేవుని యొక్క మహిమను పొందినవాడుగా ఉంటున్నాడు అనేటి కార్యం. ఇవి ప్రత్యేకమైన మరి లక్షణాలు ఏర్పరచబడినటువంటి స్టెఫన్ యొక్క గుణగణాలు, ఆత్మీయమైన గుణగణాలు అన్నమాట. అట్లాగే మరి 7వ అధ్యాయం 55-50 7వ అధ్యాయం మొదటి నుంచి ఏం చెప్తాడు ఇక్కడ మరి చూసినట్టయితే ప్రధాన యాజకులద్దను అక్కడ చూసినట్టయితే సభ ఎదుట అక్కడ చెప్తాడు సాక్ష్యము. మరి అబ్రహాము మొదలుకొని సాక్ష్యం చెప్తూ వచ్చి యేసు ప్రభుని ఎట్లాగా మరి మీరందరూ సిలువలో వేసినారు, ఆయన మాటలు ఎట్లా వినకుండా పోయినారు అని చెప్తూ 51 వచ్చి ముష్కరులారా హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబడుచున్న వారా మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారని ఖండించినాడు. వాక్యం ద్వారా ఖండించినప్పుడు అక్కడ ఉండే వారికి కోపం వచ్చేసింది. దాని ద్వారా ఏమైంది? వారు కోప్పడి అతన్ని చూసి పండ్లు కొరికి అప్పుడు కోప్పడినప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వం నిలిచినట్టు చూచి ఆకాశం తెరుగుబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచినట్టు నేను చూస్తున్నాను అని చెప్పినాడు. కాబట్టి హెస్ గాట్ ఎ విజన్, దర్శనం కలిగిన వాడు కూర్చున్నాడు. ఇప్పుడు దర్శనము పొందినవాడుగా ఆ దర్శనం గురించి వారితో మాట్లాడినప్పుడు వారు ఇంకా అధికంగా కోపగ్రస్తులై ఏమైనారు? ఇప్పుడు చూసినట్లయితే అతన్ని మరి రాళ్లతో కొట్టి చంపినవాడు. చూస్తే 60వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభు చూడండి 58లో పట్టణ వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదం దగ్గర తమ వస్త్రాలు. కాబట్టి రాళ్లతో కొట్టి ఫస్ట్ మార్టీర్ చెప్పాలంటే మొట్టమొదటి హతసాక్షిగా ఉంటున్నాడు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క పరిచర్య విషయంలో. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రేమ కనపరిచాడు? మరి చూడండి 60వ వచనం చూసినట్లయితే ఆ విధంగా కొడతా ఉన్నప్పుడు మోకాల మీద ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికను. ఈ మాట పలికి నిద్రించును. సౌలు ఆ చావునకు సమ్మతించు. కాబట్టి ఆఖరిలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసు ప్రభు శిలువలో చెప్పిన మాట చెప్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగురు గనక వీరిని క్షమించు అన్నాడు ఆయన. అట్లాగే ప్రభువా ఈ పాపం నన్ను రాళ్లతో కొడుతుంటున్నారే, ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దని. అంటే ఫుల్ ఆఫ్ లవ్. కాబట్టి స్టెఫన్కు ఉండేటువంటి గుణలక్షణాలు మనం చూసినట్టయితే ఒక పరిచర్య చేసేటువంటి ఒక పరిచారకునికి, ఒక డీకెన్కు ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటంటే మొట్టమొదటిగా ఆత్మపూర్ణులై ఉండాలి, జ్ఞానపూర్ణులై ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు ఉండాలా. అట్లాగే ఆయన యొక్క వెలుగు కలిగిన వారు ఉండాలి వారి జీవితాల్లో. అట్లాగే దర్శనం కలిగిన వారు ఉండాలి, ఫుల్ ఆఫ్ విజన్. అట్లాగే ప్రేమ కలిగిన వాళ్ళు ఉండాలి. ఇటువంటి గుణలక్షణాలు స్టెఫన్లో ఉంటున్నాయి. కాబట్టి అతన్ని మరి ఇక్కడ పరిచర్య చేసేదాని కొరకై ఇక 700లో ఒకరినిగా ఏర్పరచుకున్నాడు. ఈ స్టెఫన్ ద్వారా మనం నేర్చుకునే కార్యం ఏంటంటే అన్ని సందర్భాల్లో స్టెఫన్ మరి స్ట్రాంగ్గా నిలబడి ఆఖరిగా మరి హతసాక్షిగా మారి ఉంటాడు. హతసాక్షిగా మారినప్పటికీ కూడా ఆయన ద్వారా మనం తెలుసుకునే కార్యం ఏంటంటే ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో మరి వీరిని క్షమించు అని గొప్ప శబ్దంతో పాపం వాళ్ళ మీద మోపదు ప్రభువా అని. ఎంత గొప్ప ప్రేమ అండి. కాబట్టి దైవిక ప్రేమ, క్రీస్తు ప్రేమ కనపరిచిన ఇటువంటి క్వాలిటీస్, ఇటువంటి గుణలక్షణాలు కలిగిన వారు మరి ఈ దినాల్లో సంఘాల్లో ఉంటే అప్పుడు ఆ సంఘం ఆది సంఘం వలె మరి విస్తరించేదిగా ఉంటుంది. చూసినట్లయితే వాక్యము ప్రబలమై ఎంతో విస్తారంగా పోయిందంట. మరి ఇదను చూసినట్లయితే ఇటువంటి వారంగా మనం ఉంటున్నాము. నేను నువ్వు మన యొక్క జీవితాలు ఎట్లుంటున్నాం? ఆ యొక్క స్టెఫను వంటి యొక్క జ్ఞానము,
అటువంటి యొక్క మరి విజడం, అటువంటి యొక్క ఆత్మ, అటువంటి యొక్క మరి ఆత్మ యొక్క సన్నిధి, అటువంటి యొక్క దేవుని యొక్క వెలుగు మనం కలిగిన వారు ఉంటున్నామా? పరిచయం చూసుకోవాలి మన జీవితం. అట్లా లేనట్లయితే సర్చ్ చేసుకోవాలి. మనం ప్రభు సన్నిధానంలో మనం సర్చ్ చేసుకున్నట్లయితే దేవుడు అటువంటి సంఘాలను, అటువంటి పరిచయలను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు.